నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఘనంగా జరిగింది ఆదివాసీ గిరిజనుల సామూహిక వివాహం. వనవాసి కళ్యాణ పరిషత్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 6 జిల్లాలకు చెందిన చెంచు గిరిజన జంటల వివాహ వేడుకలు అచ్చంపేట ఏసీఆర్ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 111 ఆదివాసీ గిరిజనుల సామూహిక వివాహం సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాల మధ్య జరగటం సంతోషకరమని అన్నారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు మన సమాజానికి ఆదర్శమని, ఇలాంటి కార్యక్రమాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. గవర్నర్ స్వయంగా వధూవరులను ఆశీర్వదించి వివాహ పత్రాలను అందజేశారు. నూతన దంపతులు జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అడవుల్లో జీవించే చెంచు గిరిజనులను మరొక సమయంలో మరలా కలుస్తానని గవర్నర్ తెలిపారు. గవర్నర్ ఆశీర్వాదం, వేద పండితుల మంత్రోచ్చారణలతో అచ్చంపేట ఫంక్షన్ హాల్ మొత్తం పుణ్యక్షేత్రంలో మారింది. ఈ పెళ్లి వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సాక్ష్యమయ్యారు. అట్లాగే మన విద్యా పరంపర కొనసాగుతుండాలి. దేవరణం తెచ్చుకోవాలంటే యజ్ఞ యాగాలు చేయాలి. పురుషుడు ఒక్కడే యజ్ఞం చేయడానికి అర్హుడు కాదు. అట్లాగే స్త్రీ ఒక్కటే కూడా యజ్ఞం చేయడానికి అర్హుడు కాదు, అర్హురాలు కాదు. అందుకే మన శ్రీరామచంద్రమూర్తిని శ్వేతకేతు అనేటువంటి ఒక పిల్లవాడు చాలా రకాలుగా ఎన్నో బాధలు పడుతుంటాడు. అంటే ఒకరోజు దుర్వాస మహర్షి ఉద్దాలక శ్వేతకేతు వాళ్ళ ఇంటికి వచ్చింటాడు. 12 సంవత్సరాల వయసు ఆ పిల్లవాడికి. ఆ 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడికి కొద్దో గొప్ప తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీ 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 ఆదిత్య స్వామి గారికి నా సెంటిమీటర్లకు ఇంతమంది చేసినందుకు గర్వపడుతున్న అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా ఆదివాసీ పిల్లలకు ఇంత మంచిగా ఇచ్చేదంటే దేవుని దయ వల్ల మా అందరి పిల్లలు నా ఇద్దరు పిల్లల పెళ్లి ఈరోజు ఒకరోజు జరిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మాకు ఏం లేదు, మేము వీధుల్లో, కానీ నా ఇద్దరు పిల్లలు ఈరోజు ఇంత మంచిగా జరిగిందంటే నేను చాలా సంతోషంగా అందరికీ పాదాభివందనాలు చెప్తున్నాను. గవర్నర్ గారు కానీ వీళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళందరికీ పాదాభివందనాలు చెప్తున్నారు. మా అందరికీ మంచి చేసినందుకు పాదాభివందనాలు, సంతోషం. నా పేరు లింగయ్య, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. ఈ యొక్క సామూహిక వివాహాలు మన యొక్క సుమారుగా 60 గ్రామాల నుంచి 40 ఎక్కువ 111 ఫ్యామిలీసు, తర్వాత 3 రాష్ట్రాలు, 20 మండలాల నుంచి పాల్గొనడం జరిగింది. ఇది చాలా ఆనందోత్సాహాలతోటి కార్యక్రమం జరిగింది. ఎక్కువ మొత్తంలో ఈసారి అంతా యువకులకే ఇవ్వడం జరిగింది. తర్వాత వారికి అనేక రకాలుగా సహాయ సహకారాలు, కుటుంబానికి సంబంధించిన రైస్తో సహా గిన్నెలు అవన్నీ ఇవ్వడం జరిగింది. మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసి వాళ్ళు అన్ని వసతులు కల్పించడం జరిగింది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నరు మరియు జస్టిస్ మరి హైకోర్టు లాయర్ మాధవి దేవి గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. తర్వాత వనవాసి కళ్యాణ పరిషత్ రాష్ట్ర కార్యకర్తలందరూ వచ్చారు, అధికారులంతా. తర్వాత వివిధ గ్రామాల నుంచి వాళ్ళ యొక్క వధువరుల యొక్క తల్లిదండ్రులు, అక్క చెల్లెలు అందరూ ఎక్కువ సంఖ్యలో సుమారుగా ఒక 5,000 మంది వరకు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఇది దిగ్విజయముగా అందరూ స్వామీజీలు కూడా మెచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా సక్సెస్ అయినందుకు మన సంస్థకు, మన వనవాసి కళ్యాణ పరిషత్కు ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాను. హైకోర్టు ఆఫ్ తెలంగాణ డాక్టర్ H.K. నాకు వనవాసి కళ్యాణ రాష్ట్రం ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ प्रोफेसर श्रीमती रेखा नागर वनवासी कल्याण आश्रम
एग्जीक्यूटिव मेंबर श्री रामाचंद्र राय एंड श्री राजू वेंकट राय, मैं आज बहुत खुश हुआ इधर आके, और सबको मेरा, आपको सब लोग को आपको बधाई, मेरा शुभकामनाएं। आज जिंदगी शुरुआत आप लोग करने जा रहा है, एक नया जिंदगी, विवाहित जिंदगी। और जब मुझे कल्याण आश्रम से आमंत्रित किया गया कि आप आइए, मैं बहुत खुश हुआ, क्योंकि मेरा पब्लिक लाइफ मैंने शुरू कल्याण आश्रम से। और मैं जब सुना कि हमारे चेंचू भाई बहनों का ये कार्यक्रम है, मुझे और भी अच्छा लगा, क्योंकि मैं भी एक जनजाति जनगोष्ठी से आता हूं। आई ऑल्सो बिलोंग टू जनजाति कम्युनिटी, और मुझे अच्छा लगा कि इसी पवित्र बंधन, विवाह बंधन का ये जो कार्यक्रम कर रहा है वनवासी कल्याण आश्रम, ये बहुत पवित्र कार्यक्रम है। हम जो है इधर सनातनी, हम बोलते हैं कन्यादान महादान, महापुण्यदान। और आप लोग आज अपना फैमिली लाइफ, जीवन शुरू करने जा रहा है, भगवान का आशीर्वाद लेके, आपके जो बड़े हैं उन लोग का आशीर्वाद लेके, एवं समाज का आशीर्वाद लेके आप लोग जिंदगी शुरू कर रहे हैं। ये देख के मुझे बहुत अच्छा लगा कि इतना ग्रुप 119 शायद कपल है इधर, और सब इतना, और कितना अच्छा लग रहा है